జన్మించినాడు. ఏ రాష్ట్రం? పంజాబ్ రాష్ట్రం ఎక్కడుంది? పంజాబ్ రాష్ట్రం ఎక్కడుంది? ఎవరైనా చెప్పండి. ఇప్పుడు ఎక్కడ ఉందో? ఇప్పుడు ఇండియాలో ఉంది, అతని దేశంలో ఉంది. వెరీ గుడ్. ఇది ఒక రాష్ట్రం కదా. ఇండియాలోనే ఒక రాష్ట్రం ఇది పంజాబ్ రాష్ట్రం. ఏ రాష్ట్రం అది? ఏ దేశంలో ఉంది పంజాబ్ రాష్ట్రం? వెరీ గుడ్. చెప్పండి అందరూ. అయితే ఇక్కడ నోటి మీద వేసుకోవాలి అందరూ, ఒక్కరు కూడా కదవాలి. అయితే భక్సింగకులు బాగా షౌకారు అనమాట. అయితే ఈయన బాగా చదువుకున్నాడు. చదివితే తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళాడు. అక్కడ కూడా బాగా ఇంజనీర్ పూర్తి చేసినాడు, మెకానికల్ ఇంజనీర్. కానీ ముచ్చుకో, మీరు ప్రశ్నలు అడిగినప్పుడు మీరు చెప్పాలా. ఈయన ఇక్కడ ఏ రాష్ట్రంలో పుట్టాడు? పంజాబ్. ఈయన పేరేంటి? భక్త సింగ్. భక్త సింగ్. ఈయన పేరేం పేరు? ఈయన పేరేం పేరు? ఈయన పేరేం పేరు? ఈయన పేరు భక్త సింగ్. ఈయన ఏ రాష్ట్రంలో పుట్టినాడు? ఏ రాష్ట్రంలో? పంజాబ్ రాష్ట్రం పుట్టి బాగా చదువుకున్నాడు. మీలాగా అలా చేయలే. ఈయన చాలా బాగా చదువుకున్నాడు. అలా చేయలే, మాట్లాడలే, అశ్రద్ధ చేయలే, చక్కగా చదువులో బాగా అందరు చేతులు పట్టుకోండి ఒకసారి. నేర్చుకున్నాడు, చదువు బాగా చదివినాడు. చదివినాక మరి ఎక్కడికి వెళ్ళాడంటే ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడ కూడా మరి ఇంజనీర్ పూర్తి చేసుకున్నాడు. పూర్తి చేసుకొని మరి ఈ దేశంకి వచ్చినప్పుడు మరి ఇంగ్లాండ్ లోనే ప్రభుని అంగీకరించాడు. యేసు ప్రభుని అంగీకరించినాడు. అంగీకరించినాక ఆయన రక్షణ పొందినాడు. రక్షణ పొందినాక ఆయన లోకం నుంచి ఆయన విడిపించి రక్షణ పొంది దేవుని కోసం సాక్షి నిలబడాడు. మరైతే ఇంత పెద్ద ఉన్నత స్థాయిలో చదువున్నప్పుడు కూడా లండన్ అంటే వేరే దేశం కదా, ఎంత డబ్బు కాదు కదా చదవాలంటే. అయినప్పుడు వీళ్ళ అమ్మ నాకు చదివించినారు. అయితే అక్కడ యేసుప్రభుని తెలుసుకొని రక్షణ పొందినాడు. అయితే మరి ఇండియాకి వచ్చి మరి హైదరాబాద్ లో హెబ్రోన్ లో ఒక సంఘం స్థాపించినాడు. ఎక్కడ? హైదరాబాద్ లో హెబ్రోన్. చెప్పండి ఎక్కడది సంఘము? ఎక్కడుంది? హైదరాబాద్. ఎక్కడుంది? హైదరాబాద్ లో హెబ్రోన్ సంఘం స్థాపించినాడు. అయితే ఈయన ఫస్ట్ రక్షించబడినప్పుడు ఆయన ఒక బాంబే రాష్ట్రం చూస్తారా? మహారాష్ట్ర. ముంబైలో ఉండి మరి ముంబైలో ఉండి ఆయన మరి ఆహారం లేదు, నీళ్ళు లేదు, ఒక చిన్న టీ తాగి దేవుని కోసం అలా నిలబడుకున్నాడు, యేసయ్య కోసం. అయితే ఆయన అంతా వదులుకున్నాడు, తన ఆస్తిని, అమ్మ నాన్నను, బంధుమిత్రులు అందరూ వదులుకొని యేసయ్య కోసం నిలబడినాడు. చక్కగా నిలబడితే అక్కడ ఒక రూపాయి టీ తాగి ఆ రైల్వే స్టేషన్ లో ఉండి తన జీవితం అంతా ముందు కొనసాగుతుంది. దేవుడు మళ్ళా మాట్లాడినప్పుడు, యేసయ్య పరలోకం నుంచి మాట్లాడే దేవుడు, మగ దేవుడు కాదు, మాట్లాడే దేవుడు. మాట్లాడినప్పుడు భక్త్ సింగ్ వెళ్ళి హెబ్రోన్ కి పరిచయం పోయినప్పుడు అక్కడికి వచ్చి సంఘం స్థాపించి సేవ ఆరంభించినాడు. ఎన్నో రాత్రులు ఉపవాసాలు ఉన్నాడు, ఎంతో కన్నీటి ప్రార్థన చేసినారు. ఇప్పుడు దేశంలో పెద్ద పరిచయం జరిగిందంటే ఎవరి ద్వారా అంటే భక్త్ సింగ్ ద్వారా. ఎవరి ద్వారా? ఈయన ఎక్కడ ఫస్ట్ ఎక్కడికి వచ్చాడు? చదివింది ఎక్కడ? వెరీ గుడ్. ఇక్కడ మళ్ళీ తర్వాత దేవుడు చెప్పినప్పుడు ఎక్కడికి వచ్చాడు? హైదరాబాద్. ఏ సంఘం ఉంది అక్కడ? ఏ సంఘం ఉంది? హెబ్రోన్ నుంచి స్టార్ట్ చేసినాడు. మరి మా ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని రాష్ట్రాలలో పరిచయం సాగించినాడు దేవుడు. అయితే దీనికంతా ఏదంటే ఒక మంచి పునాది ప్రార్థన. ఎవరైతే ప్రార్థన చేస్తారో, దేవుని అడుగుతారో వాళ్ళకి దేవుడు గొప్ప విజయం ఇస్తాడు. మీరు కూడా చదువులో కానీ మరి ఇంకా అన్ని విషయంలో కూడా దేవుడిని ప్రార్థన చేయాలి, యేసయ్యని అడగాలి కదా. ఆయన అయితే ఉపవాసం ఉంది, కన్నీళ్లు గాడ్చి మరి మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ఉన్నాడు ప్రార్థన? మోకాల మీద ఉపవాసం ఉన్నాడు. ఇంకా కన్నీటి ప్రార్థన చేసి మన అందరి కోసం, రక్షణ కోసము యేసయ్య దగ్గరికి అడిగినాడయ్యా, వీళ్ళు అగ్గిలో కాలిపోతారు, వీళ్ళకి రక్షణ అని బతిమలాడుతున్నాడంట దేవుని. బతిమలాడుతుంటే ఎంతమంది వచ్చినాడు తెలుసా? అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని కులాలు, అన్ని మతాల నుంచి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఎట్లా ప్రార్థన చేసినాడు భక్తి సింగ్?
చెప్పండి ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు? వెరీ గుడ్. ఇంకో ప్రార్థన వెరీ గుడ్. కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, మోకాల ప్రార్థన. మళ్ళీ చెప్పండి. చూడు ఎంత మంచోడు కదా యేసయ్య. మరి బాక్సింగ్ అప్పుడు మంచోడా కదా? అందరి కోసము, అందరిని వదిలిపెట్టి మన అందరి కోసము ప్రార్థన చేసి వీళ్ళందరూ రక్షించబడాలి ప్రభా. వీళ్ళ అగ్గిలో కాలిపోకూడదు, వీళ్ళ పేర్లన్నీ జీవ గ్రంథంలో ఉండాలి, పరలోక రాజ్యం రావాలని యేసయ్య దగ్గరికి చెప్తా ఉన్నాడు. చెప్పినప్పుడు ప్రజలందరికి రక్షణ పొందింది. 6 కోట్లాది ప్రజలు వచ్చినారు. అయితే ఆయన చనిపోయినప్పుడు కూడా 2 లక్షల పైగా పోయినారంట ప్రజలు. ఎంతమంది? 2 లక్షలు. సంఘాలు 10,000 పైగానే కట్టినాడు. ఎన్ని సంఘాలు? 10,000 పైగానే కట్టాడు. ఎంత గొప్పది కదా! అట్లా దేవుడు జ్ఞానము, తెలివి, వివేచన ఇచ్చే దేవుడు. అంతేకాకుండా మనం ఏం పొందితే పరలోక రాజ్యం పోతాం? వెరీ గుడ్. ఏ క్లాప్ కొట్టండి అమ్మాయికి. ఏం పొందితే పరలోక రాజ్యం పోతాం? ఈయన ఏ రాష్ట్రంలో పుట్టినాడు? ఈయన పేరేంటి? ఏం పేరు? ఎన్ని సంఘాలు కట్టాడు? 10,000 కట్టాడు కదా. అన్ని భాషల వాళ్ళు వచ్చినారా? అన్ని మతాలు వచ్చినారు. వెరీ గుడ్. క్లాప్ కొట్టండి వాడికి. ఇప్పుడు చెప్తాను. అన్ని మతస్థులు వస్తాడు. దేవుడు ఎంత మంచి కార్యం చేస్తున్నాడు కదా. మీరు కూడా దేవుడు మిమ్మల్ని కూడా బాగా వాడుతుంటారు. పిల్లలు మీరు కూడా రక్షణ పొందండి, మారుమనసు పొందండి, యేసునందు విశ్వాసం ఉంచండి. దేవుడి కొద్ది వాక్యం దీవించుకుంటాం. ఆమేన్.